హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ బూందీ మిఠాయి అచ్చుని చాలా రుచిగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఎప్పుడు చేసినా కానీ బూందీ మిఠాయి అచ్చుని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో వీడియో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ ఈ వీడియో చూసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా మిఠాయి ఎంత బాగా ప్రిపేర్ అయిందో. అలాగే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను ముందుగా ఈ మిఠాయి ప్రిపేర్ చేయడం కోసం శనగపిండి కావాలి కాబట్టి ఒక గిన్నెతో కొలిచి తీసుకుంటున్నాను. ఇలా శనగపిండిని కొంచెం కొంచెం వేసి జల్లించుకోవాలి. ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను కదా, ఇలా కొంచెం కొంచెం వేసి జల్లిస్తున్నాను. ఎప్పుడు మిఠాయి చేసినా కానీ శనగపిండి తీసుకున్నప్పుడు జల్లించి మాత్రమే ఈ బూందీ మిఠాయి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇదే జల్లెడలోకి బియ్యపిండిని కూడా తీసుకుంటున్నాను. ఒక పావు కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి తీసుకోవటం వల్ల బూందీ చాలా క్రిస్పీగా వస్తుందండి. మిఠాయి ప్రిపేర్ అయిన తర్వాత క్రంచీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు ఉప్పుని, చిటికెడు మాత్రమే వంట సోడా వేయాలి. ఇంతకంటే ఎక్కువ వేయద్దు. వంట సోడా వేయకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కువ వంట సోడా వేసాము అంటే బూందీకి రంధ్రాలు పడతాయి. కాబట్టి ఇలా వేసి అంతా కూడా కలిపిన తర్వాత నీళ్ళు వేసి పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మరీ ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ ఉండకూడదు. దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలండి. అలా ఉంటే బూందీ చక్కగా రౌండ్గా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా కలిపిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇలా గరిటెతో వేసేటప్పుడు దోశ బ్యాటర్ లాగా ఉండాలి. అలాగే గరిటెని ఇలా ముంచి వెనక్కి తిప్పి చేతి వేలితో ఇలా లాగాము అంటే ఇలా కరెక్ట్గా గీత పడాలి. ఇలా ఉంటే బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ బూందీ వేసి ఫ్రై చేయాలి. అప్పుడే చక్కగా ఫ్రై అవుతుంది, రౌండ్గా వస్తుంది. బూందీ ఫ్రై చేసేటప్పుడు నూనె సరిగా వేడి అవ్వలేదు అంటే బూందీ రౌండ్గా రాదండి. పిండి మరీ ఎక్కువ వేయకుండా ఒక గంట మాత్రం వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేయాలి. మనం మిఠాయి కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బూందీని క్రిస్పీగా ప్రిపేర్ చేయాలి. క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఇలా పక్కకు తీసేయాలి. బూందీ మిఠాయి అచ్చు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ శనగపిండితో పాటు బియ్యపిండి వేసి ప్రిపేర్ చేస్తే మిఠాయి చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా బూందీని ఒకసారి నొక్కి చూస్తే క్రిస్పీగా ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు. ఇలా తీసేసి మిగిలిన చిన్న బూందీ ఉంటుంది కదా, ఆ బూందీని ఎప్పటికప్పుడు ఇలా టీ గంటతో పక్కకు తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇలా గరిటె పెట్టేసి ఒక గంట మాత్రమే వేసేయాలి. అంతకంటే ఎక్కువ వేసాము అంటే బూందీ సరిగా ఫ్రై అవ్వదండి. అలాగే రౌండ్గా కూడా రాదు. ఇలా వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా బూందీ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు రౌండ్గా రాకుండా, అలాగే ఎక్కువ చిన్న బూందీలాగా వచ్చింది అంటే పిండిని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉన్నా కానీ సరిగా ఉండదు బూందీ. అలా అని మరీ లూజ్గా ఉన్నా కూడా బూందీ రౌండ్గా రాదండి. కాబట్టి ఒకవేళ పిండి మరీ లూజ్గా ఉంటే కొంచెం శనగపిండి వేసి కలుపుకోవాలి. అలాగే పిండి కనుక గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ వేసి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రతి వాయి కూడా చెక్ చేయాలి. క్రిస్పీగా ఉన్నట్లయితేనే డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసేయాలి. ఎప్పటికప్పుడు చిన్న బూందీని కూడా ఇలా టీ గరిటెతో పక్కకు తీసేయాలి. అలాగే బూందీ 2-3 సార్లు వేసిన తర్వాత బూందీ గరిటెని చక్కగా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత ఇలా బూందీ వేయాలి. అప్పుడే బూందీ తోకల్లాగా రాకుండా రౌండ్గా వస్తుంది. అలాగే ఏ వాయికి ఆ వాయి బూందీ గరిటెని కూడా చక్కగా క్లీన్ చేయాలి. 2-3 వాయిలు వేసిన తర్వాత నీళ్ళతో ఒకసారి కడిగి ఇలా బూందీ వేసాము అంటే అంతా కూడా రౌండ్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ ఇలా రౌండ్గా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఉంది అంటే బూందీ మిఠాయి అచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి.
బూందీ ప్రిపేర్ చేసే విధానాన్ని బట్టే బూందీ మిఠాయి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు శనగపిండి ఏ గిన్నెతో అయితే కొలిచామో సేమ్ అదే గిన్నెతో 1.5 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకున్నాను. కొంచెం నీళ్లు కూడా వేసి ఈ బెల్లాన్ని కరిగించాలి. బూందీ మిఠాయి కోసం తీసుకునే బెల్లం ఖచ్చితంగా మెత్తటి బెల్లం మాత్రమే తీసుకోవాలి. మెత్తటి బెల్లం తీసుకుంటేనే ముదురు పాకం వచ్చినా కానీ బూందీ విడిపోకుండా చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా వేరే ఏ బెల్లం తీసుకున్నా కానీ బూందీ అచ్చు అనేది కరెక్ట్గా రాదండి. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. బెల్లాన్ని కరిగించిన తర్వాత ఏ పాత్రలో అయితే పాకం ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలో ఇలా వడకట్టాలి. పాకం ప్రిపేర్ చేసే పాత్ర కూడా అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పాకం అంతా కూడా ఈవెన్గా వస్తుంది. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. బూందీ మిఠాయి అచ్చు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే బెల్లం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బెల్లం మెత్తగా ఉండాలి. బెల్లంలో ఏ మాత్రం డ్రైనెస్ ఉన్నా కానీ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఇక్కడ చూడండి కొంచెం పాకాన్ని నీళ్ళల్లో వేసి చెక్ చేస్తున్నాను. బూందీ మిఠాయి అచ్చు కోసం పాకం గట్టి పాకం రావాలి అండి. గట్టి పాకం వస్తేనే బూందీ అచ్చు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి పాకం ఇంకాస్త రావాలి, అంటే పాకం సాగినట్టుగా ఉంది కాబట్టి మరి కాస్త రావాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసాము అంటే చిక్కీ కూడా సాగిపోతుంది. కాబట్టి మరి కొద్దిసేపు ఉడికించాలి. పాకాన్ని చెక్ చేసేటప్పుడు కూడా అలానే వదిలేయకూడదు. పాకాన్ని కొంచెం గిన్నెలోకి వేసి కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మరికొంచెం పాకాన్ని గిన్నెలోకి వేస్తున్నాను. బూందీ అచ్చు కోసం పాకం గట్టిగా రావాలి, అంటే పాకం సాగకుండా ఉండాలి. ఇలా మనం పాకాన్ని తీసిన తర్వాత ఇలా గిన్నెకేసి కొడితే సౌండ్ రావాలి. అలాగే పాకం సాగకుండా ఉండాలి. అలా ఉంది అంటే బూందీ అచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ నీళ్ళని పారబోసి ఒకసారి చూపిస్తున్నాను. పాకాన్ని ఇలా గిన్నెలో వేసాము అంటే టంగుమని శబ్దం రావాలి, అలాగే సాగకుండా ఉండాలి. ఇలా ఉంటే బూందీ అచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వెంటనే కొంచెం ఇలాచీ పొడిని అలాగే చిటికెడు వంట సోడా వేస్తున్నాను. ఇలా వంట సోడా వేయడం వల్ల పాకం రంగు అనేది మారదు, అలాగే బూందీ అచ్చు చాలా క్రంచీగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం బూందీని వేసి అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా చేయాలి అండి, లేకపోతే పాకం మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది, బాగా ముదిరిపోతుంది. కాబట్టి బూందీ కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ చాలా స్పీడ్గా కలుపుకోవాలి. పాకం అంతా కూడా బూందీకి చక్కగా పట్టిన తర్వాత ఇప్పుడు వేరొక ట్రేలోకి వేసేయాలి. ముందుగానే ట్రేకి ఇక్కడ నేను నెయ్యిని రాసి పెట్టాను. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రేలోకి వేస్తున్నాను. బూందీ అచ్చు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే అచ్చు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెకి అడుగున నూనె రాసి ఇలా చక్కగా స్ప్రెడ్ చేయాలి. అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బూందీ మిఠాయి అచ్చు వేడిగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి. చల్లారితే సరిగా రాదు కాబట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే చాకుతో మార్కింగ్ చేసుకున్నాము అంటే చల్లారిన తర్వాత మనం తీసేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మీకు వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదండి బూందీ అచ్చు ఎంత బాగా వచ్చిందో. ఎంత క్వాంటిటీ చేసినా కానీ ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతా కూడా ఇలా మార్కింగ్ చేసి పెట్టాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చల్లారటానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్లోనే చల్లారిపోతుందండి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు గాలికి పెట్టాము అంటే చక్కగా ఆరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇలా డీమోల్డ్ చేసేయడమే. చూసారు కదా బూందీ అచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ కూడా సాగకుండా చాలా బాగా వచ్చింది. బూందీ అచ్చు ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే బూందీ అనేది మంచిగా ఫ్రై చేయాలి. అలాగే పాకం విషయానికి వస్తే గట్టి పాకం రావాలి. పాకం సాగినప్పుడు తీసాము అంటే బూందీ అచ్చు సాగుతుంది. అలా కాకుండా గట్టి పాకం వచ్చిన తర్వాత ఈ బూందీ వేసి కలిపాము అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బూందీ మిఠాయి అచ్చుని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. చూశారు కదా చాలా సింపుల్గా టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా బూందీ అచ్చు ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.